ఈరోజు నేను గార్డెన్‌లోకి తీసుకున్న కొత్త మొక్కల్ని చూపిస్తాను. అలానే కొన్ని మొక్కల్ని రీపోటింగ్ చేశాను. ఇంకొన్నింటిని ప్లాంటేషన్ గూడా చేశాను. సో, వాటి గురించి చూద్దాం. కనకంబరాలైతే ఎండ ఎక్కువగా ఉన్నప్పుడు చాలా ఎక్కువ పూస్తాయి గదండీ కనకాంబరాలు. సో, ఇవన్నీ ఒక్కరోజు పూసినవైతే కాదు. ముందు ఒక 2 డేస్ ముందు కోసుకున్న కొన్నుంచి, ఆ తర్వాత మళ్ళీ ఈ రోజు కోసినవి. పూలైతే మాత్రం భలే వచ్చాయి. సమ్మర్ అయితే ఇంకా కనకంబరాలు మామూలుగా పూయవు కదా! చాలా ఎక్కువ పూస్తాయి కనకాంబరాలు. అదేంటో తెలీదు మరి. సమ్మర్‌లోనే ఫ్లవరింగ్ చాలా ఎక్కువ ఉంటది. అయితే చాలా రోజుల నుంచి శాండ్ పేపర్ అదేదో ఒక క్రీపర్ ఒకటి, తర్వాత హ్యాంగింగ్ గ్లోరీ అనే ఒక ప్లాంట్. ఈ 2 తీసుకోవాలని అనుకుంటున్నాను నేను. అయితే వింటర్‌లోనే వాటి ఫ్లవరింగ్ చాలా ఎక్కువ ఉంటదని తెలుసు. అయితే సమ్మర్‌లో కూడా పర్వాలేదు ఉంటది. సో, 2 ప్లాంట్స్ ఎలా అయినా కొనాలని అనుకున్నాను. అనుకోకుండా ఏంటంటే మొన్న నర్సరీకెళ్ళినప్పుడు ఆ 2 ప్లాంట్స్ ఉన్నాయి. అయితే అందులో ఒకటి వైటు, సాండ్ పేపర్‌దయితే ఒకటి వైటు, ఒకటి పర్పుల్ కలరు. అవి ప్లాంట్ అయితే చాలా పెద్దగా ఉంది, ఫ్లవర్స్‌తో ఉన్నది. అందుకని అదైతే తీసుకోలేదు. అంటే క్యారీ చేయడం చాలా కష్టం అది. తీసుకొచ్చిన తర్వాత మళ్ళీ అది సర్వైవ్ అవుతదో లేదో తెలీదు గదా! సో, అందుకని అదైతే తెచ్చుకోలేదు. రిమైనింగ్ ప్లాంట్స్ అయితే తెచ్చుకున్నాను. యాక్చువల్‌గా సమ్మర్‌లో ప్లాంట్స్ కొనడం అనేది అంత సజెస్టబుల్ కాదు. ఇంకా రాలేదు గదా! అంత తీవ్రంగా అన్నట్టు తెచ్చుకున్నాననమాట. అలానే కొన్ని రోజ్ ప్లాంట్స్ కూడా. మా ఇంట్లో వైట్ నాటు గులాబీ అనేది ఈ మధ్య కాలంలో లేదంటే పోయింది చెట్టు. సో, అందుకని మళ్ళీ నాటు గులాబీ తెచ్చుకున్నాను. మనకి హైబ్రిడ్ ఎన్ని కలర్స్ ఉన్నా గూడా మన నాటు గులాబీ వైట్, తర్వాత డాక్టర్ రోజ్ అంటారు గదండీ పింక్, అది మన రెడ్. వీటి అందమే చాలా డిఫరెంట్‌గా ఉంటది కదా! సో, అందుకనేంటంటే అవి గూడా ప్లాంటేషన్ చేసుకున్నాననమాట ఈరోజు. ఇవి చంద్రకాంతం పూలు. అసలు ఈ మొక్క దగ్గరికి ఇలా వస్తుంటేనే చాలా ఎంత స్మెల్ వస్తున్నాయో ఈ పువ్వులు. సో, ఏంటంటే కొంచెం ఈసారి గార్డెన్ సాయిల్‌లో ఏం చేశానంటే ఆహ్, శాండ్ అన్నమాట. అంటే మన బిల్డింగ్ కన్‌స్ట్రక్షన్‌కి వాడే సాయిల్ అయితే కాదు. శాండ్ కాదు. బొండిస్క్ ఏదో అంటారు సంథింగ్ దాన్ని. అలాంటి దాన్ని అయితే నేను కొంచెం మిక్స్ చేసుకున్నాను ఈసారి. ఈ గార్డెన్ సాయిల్‌లో. ఎందుకనంటే రీసెంట్‌గా తీసుకొస్తున్న గార్డెన్ సాయిల్‌లో ఎర్రమట్టి, తర్వాత ఆ నల్ల మట్టి కలిపిస్తున్నారు. అది ఆ సాయిల్ మిక్స్‌ని ప్లాంట్స్‌కి యూజ్ చేసినప్పుడు ఏమవుతుందంటే, చాలా గట్టిగా బిగుసుకుపోతున్నట్టుగా అయిపోతుందది. సో, అందుకనేంటంటే, ఈసారి నాకు ఒక ఏరియాలో అంటే సడెన్‌గా అనమాట అది. అలా దొరికితే వాళ్ళనడిగి ఒక బస్తా అయితే తెచ్చుకున్నాననమాట దాన్ని. సో, దాన్ని ఏం చేశానంటే గార్డెన్ సాయిల్‌కి కొంచెం మిక్స్ చేసి ఒక 20-30% మిక్స్ చేసి కొన్ని రోజ్ ప్లాంట్స్‌నయితే రీప్లాంటేషన్ చేసుకున్నాను. ఎందుకు అనంటే వేరే పాట్‌లో ఉన్నప్పుడు అవి అసలు పువ్వులు వేయట్లేదు దానికి. ఆ మట్టి ఫాల్టే అని అనిపించిందన్నమాట. సో, అందుకని వాటిని నేను దాని నుంచి తీసేసి మళ్ళీ వేరే పాట్‌లోకి పెట్టుకున్నాను. ఇది నేను కొత్తగా తీసుకున్న ప్లాంట్ ఇది. అది హ్యాంగింగ్ గ్లోరీ అన్నది. ప్లాంట్ అయితే చాలా బావుంది చూడ్డానికి. చిన్న చిన్నగా బడ్స్ ఉన్నాయి, మరి వస్తాయో తెలీదు నాకు. అయితే ఇది చాలా హైట్ అవుతదన్నారని చెప్పి కొంచెం పెద్ద సైజ్ పాట్‌లో పెట్టాను దీన్ని. హైట్ అవుతది. హైట్ అయిన తర్వాత అలా హ్యాంగ్ అవుతది అని చెప్పారని చిన్నది కాకుండా కొంచెం పెద్దది పాట్‌లో పెట్టానన్నమాట. చిన్ని చిన్ని బడ్స్ ఉన్నాయి దీనికి. ఏదైనా మనం ఒక కొత్త ప్లాంట్‌ని చూసామనుకోండి, అది మన గార్డెన్‌లోకి వచ్చేంత వరకు మనసుకి ప్రశాంతత ఉండదు. అది ఎలా అయినా అంటే మనకు నచ్చినప్పుడు దాన్ని మన గార్డెన్‌లో పెట్టాలి. మన చేతులతో దాన్ని తాకాలని అనిపిస్తది నాకైతే మరి. సో, అందుకని తెచ్చాను. అన్ని సార్లు అనుకున్న ప్రతి మొక్కని తీసుకురావడానికి అవ్వదు గానీ, కొన్నైతే మాత్రం తెచ్చుకోవచ్చు కదా! సో, అలా ఈ ప్లాంట్ తెచ్చుకున్నాను. ఇది నాటేటప్పుడు ఏంటంటే చాలా పెద్దగా వర్షం వచ్చి ఆగింది.
ఇప్పుడు ఇదొచ్చి డ్వార్ఫ్ మార్నింగ్ గ్లోరీ. అంటే ఇది బుషీగా వస్తదనమాట. పెద్ద ప్లాంట్‌లాగా కాకుండా. అలాగే రిమైనింగ్ ప్లాంట్స్‌ని గూడా నేను ప్లాంటేషన్ చేశాను. కానీ వీడియో తీయలేకపోయాను. ఎప్పుడు చెప్పేదే. మిస్ అవుతూనే ఉంటాను గదా నేను. ఫైనల్‌గా అయితే ఈ ప్లాంట్స్ అన్నింటిని ప్లాంటేషన్ చేసుకున్నాను. ఇది యెల్లో కలర్ లిల్లీ. చాలా కొత్తగా అనిపించిందని తీసుకున్నాను. కానీ ఎక్కువ కాస్టే చెప్పారు. ఏదైనా ఈ ప్లాంట్స్ అన్నింటిని మాత్రం ప్లాంటేషన్ చేశాను. రిజల్ట్ చూడాలి మరి.